1986లో అమెరికా దేశంలోని చికాగో నగరం అనే ప్రాంతంలో గతంలో పిల్లలకు తల్లి తెలిసేది తప్ప తండ్రి ఎవరో తెలిసేది కాదు. ఎందుకంటే 16 గంటల పని విధానం చేసేది గతంలో. 16 గంటల పని విధానానికి వ్యతిరేకంగా కార్మికులు పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తే అమెరికా దేశంలో అప్పుడున్న అధ్యక్షుడు ఆ రోజు చికాగో నగరంలో జరుగుతున్న ప్రదర్శన మీద విచక్షణ రహితంగా కాల్పులు జరపడంతో అనేక మంది కార్మికులు చనిపోవడం జరిగింది. అనేక వేలలో గాయపడ్డారు. అప్పటి వరకు కమ్యూనిస్ట్ పార్టీ అనే ఒక మేనిఫెస్టోలో అప్పటికే ప్రపంచవ్యాప్తంగా పరిచయం అయింది. జెండా లేదు. కార్ల్ మార్క్స్ క్యాపిటల్ పరిచయం చేసిన 1857లో పరిచయం చేసిన తర్వాత దాని మీద పెద్ద ఉద్యమం జరుగుతూ ఉంది. చర్చలు జరుగుతూ ఉన్నాయి. కార్మికుల పని దోపిడీ ఏ రకంగా, శ్రమ దోపిడీ జరుగుతూ ఉందో ఆయన వివరించాడు. ఏ రకంగా మిగులుతుంది వాళ్ళకు, పెట్టుబడిదారులకు శ్రమ దోపిడీ ఏ రకంగా జరుగుతుంది అనేది ఆయన పూసగుచ్చినట్టుగా వివరించడంతో అప్పటికే కార్మికులు శ్రమ మీద ఒత్తిడితో జీవించలేని పరిస్థితి ఉన్నది. బానిస సమాజంగా మారిపోతా ఉన్నది. కాబట్టి దాన్ని అప్పటికే కార్మికులు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తా ఉన్నారు. ఉద్యమాలు చేస్తున్న సందర్భంలోనే క్యాపిటల్ కార్ల్ మార్క్స్ రాసిన క్యాపిటల్ ఆధారంగా 8 గంటల పని విధానం కావాలి మాకని చెప్పి అనేక ప్రపంచ దేశాల్లో ప్రదర్శన చేస్తున్న సందర్భంలోనే అమెరికాలో కూడా చికాగో నగరంలో జరిగిన కాల్పుల్లో కొందరు కార్మికులు చనిపోయారు. ఆ చనిపోయిన సందర్భంలోనే కార్మికుడు ప్రపంచంలో కార్మికులకు పార్టీ లేదు, ఒక కార్మిక పార్టీ ఉండాలని చెప్పేసి ఆ సందర్భంలోనే ఒక కార్మికుడు తన జోబులో ఉన్న దస్తిని తీసి తన రక్తంలో ముంచి ప్రపంచానికి పరిచయం చేసిండు. ఇది కార్మికులకు ఈ ఎర్రజెండా అండగా ఉంటుంది. దీని ద్వారానే మనం ఆ విప్లవాన్ని సాధించాలని చెప్పే పద్ధతిలో ఆ కార్మికుడు ప్రాణాలు ఇచ్చాడు. కాబట్టి అప్పటి నుండి ఇప్పటి వరకు శ్రమ దోపిడీ జరుగుతున్న వ్యవస్థకు వ్యతిరేకంగా కమ్యూనిస్టు పార్టీ జెండాలు పట్టుకొని, ఎర్రజెండా ద్వారా రాష్ట్రంలో, దేశంలో, ప్రపంచవ్యాప్తంగా ఈ పోరాటాలు జరుగుతూ ఉన్నాయి. అప్పటి నుండి ఈ 139 సంవత్సరాలుగా ఈ మేడే కార్యక్రమాలు ప్రపంచవ్యాప్తంగా చేస్తూ ఉన్నారు. 240 దేశాలు, అనేక దీవుల్లో కూడా ఈ మేడే సందర్భంలో ర్యాలీలు, ప్రదర్శనలు, ఆందోళనలు అనేకంగా జరుగుతూ ఉన్నాయి. ఇది కార్మిక పక్షాన జరుగుతుంది. ఏ రకమైన కార్మిక ఉపాధి కోసం పనిచేస్తున్నారో, శ్రమ మీద ఆధారపడ్డారో ప్రతి ఒక్కరు కార్మికులుగా, అది మేధాపరంగా కార్మికులు కావచ్చు, లేకపోతే శారీరక కార్మికులు కావచ్చు, ఏదో ఒక రకంగా కార్మికుడు పనిచేస్తా ఉన్నారు. కాబట్టి ఈ రకమైన పోరాటాల్లో కమ్యూనిస్టుల్లో పాత్ర చాలా ముఖ్యమైన పాత్ర. కాబట్టి ఇప్పుడు ఈ పాత్రను మొత్తంలో తక్కువ చూసేందుకు బీజేపీ ప్రభుత్వం, కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ కార్మిక చట్టాలు మొత్తం కూడా 4 లేబర్ కోడ్ తీసుకొచ్చి మొత్తం కార్మిక చట్ట సవరణ చేస్తా ఉన్నారు. ఇప్పటికే అనేక మంది బీజేపీ నాయకులు, అనేక మంది పెట్టుబడిదారులు ఈ 8 గంటల పరిధినాన్ని వ్యతిరేకిస్తూ, కొందరైతే ఒక కేంద్ర మంత్రి, ఉత్తరప్రదేశ్ ఒక కేంద్ర మంత్రి ఆయన ఉండి కార్మికులు 16 గంటలు పనిచేస్తే మనం దేశాన్ని బాగా అభివృద్ధి చేసుకోవచ్చు అనే పద్ధతిలో చెప్తా ఉన్నారు. ఒక్కొక్క అతనేమో అసలు చట్టాలు ఎందుకు, ఉపాధి దొరకాలంటేనే పెట్టుబడిదారులు ఎంత పెరిగితే అంత అభివృద్ధి జరుగుతుంది అనే పద్ధతుల్లో మాట్లాడుతూ ఉన్నారు. అందుకని దాంట్లో దృష్టిలో పెట్టుకుంటే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోడీ నాయకత్వంలో 12 గంటల పనిదినాలు తీసుకొచ్చారు. 4 లేబర్ కోడ్ తీసుకొచ్చి అనేక చట్టాలు తీసుకొచ్చి సవరణ చేసి 12 గంటల పని. దీన్ని వ్యతిరేకంగా రేపు 20వ తారీఖు, మే 20వ తారీఖున సమ్మె, దేశవ్యాప్తంగా సమ్మె చేపిస్తున్నాం. అనేక కార్మిక సంఘాలు, పార్టీలు, పొలిటికల్ పార్టీలు, లేబర్ సంఘాలు, అట్లాగే రైతు సంఘాలు అనేక సందర్భంలో ఈ ర్యాలీకి మద్దతు తెలుపుతా ఉన్నాయి. ఈ సమ్మెను జయప్రదం చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన ప్రధానంగా రైతాంగం తీవ్రమైన నష్టాల్లో ఉంది. వ్యవసాయ కార్మిక పరిస్థితి దళనీయంగా మారిపోయింది. వాళ్ళు బతకలేని పరిస్థితి ఏర్పడింది. ఉపాధి కోల్పోయి గ్రామాల్లో వదిలిపెట్టేసి పట్టణాల్లోకి వస్తూ ఉన్నారు. పట్టణాల్లోకి వచ్చిన తర్వాత ఉపాధి హామీ పథకం గ్రామాల్లో కూడా అనేక వేల గ్రామాల్లో ఉండే. కమ్యూనిస్టు సిపిఎం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, యూపీఏ 1 ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఈ గ్రామీణ ఉపాధి హామీ పథకం తీసుకొచ్చారు. సిపిఎం పార్టీ ఒత్తిడితో తీసుకొచ్చారు. ఒత్తిడితో వచ్చిన తర్వాత బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక వేల గ్రామాలలో గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని రద్దు చేసే ప్రయత్నం చేసుకుంది. అంటే వ్యవసాయ కార్మిక సంఘానికి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుండే. దాన్ని మొత్తం కూడా బీజేపీ ప్రభుత్వం వచ్చేసి ఉపాధి హామీ పథకాన్ని మొత్తం కూడా రద్దు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. 3 గంటలు పనిచేస్తే 300 రూపాయలు ఏదో ఇచ్చే చట్టం వచ్చింది.
ఆ చట్టాన్ని కూడా ఇప్పుడు బీజేపీ దానికి ఊరుకుతుంది. మొత్తం సంపద మొత్తం కూడా కార్పొరేట్ సంస్థలో పోతే ఆ సంపద మొత్తం బీజేపీ ఆర్ఎస్ఎస్కి వస్తుంది. దాని ద్వారా అబద్ధాలతో ప్రచారం చేసుకొని మళ్ళీ అధికారంలోకి రావాలి, మత విద్వేషాలు రెచ్చగొట్టాలి అనే పద్ధతిలో ఈ బీజేపీ కేంద్రంలో ఉంది. దానికి ప్రధానంగా వెనుక నుండి నడిపిస్తున్న ఆర్ఎస్ఎస్ ప్రధానంగా నడిపిస్తున్నట్టుగా కనబడతా ఉంది. ఎందుకంటే వీళ్ళకు కార్మిక చట్టాలపైన కానీ, రైతుల చట్టాలపైన కానీ, వ్యవసాయ కార్మికుల హక్కులపైన కానీ, మహిళా హక్కులపైన కానివ్వండి, యువ హక్కులపైన కానీ వీటి మీద మాట్లాడరు. మళ్ళీ మత చుట్టూ రాజకీయాలు నడుపుకోవాలి, పబ్బం గడుపుకోవాలి. వచ్చే సంపద మొత్తం కూడా ఆ ఆదాని, అంబానీ లాంటి బడా కార్పొరేట్లకు ఇవ్వాలి. వాళ్ళు ఇచ్చే డబ్బులతోటి పార్టీలు నడపాలి, ఎన్నికల్లో కార్యకర్తలు కొనాలి, మందు ఓపియాలి. ఈ రకంగా దేశాన్ని మొత్తం భ్రష్టు పట్టించే ప్రయత్నం చేస్తారు. చెప్తా ఉన్నారు హిందుత్వం అనే పద్ధతి చెప్తారు. మేము కూడా అందరం కూడా హిందువులమే. మేము కూడా ఈ దేశంలో పుట్టిన భారతదేశం ప్రపంచంలో ఇతర దేశాల నుండి వలస వచ్చిన వాళ్ళం కాదు. వేల మంది హిందువులు, 140 కోట్ల హిందువులకు ఈ దేశంలో 120 కోట్ల హిందువులు ఉన్నారు. వీళ్ళందరికీ బీజేపీ ఏం చేసింది? ఈ 10 ఏళ్లలో ఈ దేశంలో ఉన్న సంపద మొత్తం కూడా దేశంలో 2000 సంవత్సరంలో కరోనా వచ్చింది, 2 సార్లు కరోనా వచ్చింది, 2000 వచ్చింది, 2001లో వచ్చింది. ఈ కరోనా కాలంలో పేదలు మరింత పేదలుగా అయిపోయారు, రైతులు మరింత సర్వనాశనం అయిపోయారు. కార్పొరేట్ సంస్థలు మాత్రం 1000 కోట్ల రూపాయలు 1600% పెరిగిపోయినాయి వాళ్ళ ఆస్తులు. ఏ రకంగా పెరిగిపోయింది? బీజేపీ అండదండతో, నరేంద్ర మోడీ అండదండతో ఇదన్నీ పెరిగిపోయినట్టుగా మేము భావిస్తాము. అందుకోసమే రైతులకు గిట్టుబాటు ధర లేదు. గిట్టుబాటు ధరలు ఇప్పియాలని చెప్పేసి ఢిల్లీ నడిబొడ్డులో వచ్చి అనేక సార్లు నిరసన తెలియజేస్తూ ఉంటే వాళ్ళ దేశంలో ఒక శత్రువులు పాకిస్తాన్ నుండి ఇండియాలకు చొరబడుతున్నట్టుగా వాళ్ళకందరికీ బార్గేట్లు వేసేసారు, రోడ్ల మీద ముళ్ళ కంపలు వేసేసారు, పోలీసులతో బాసనాలు ఇచ్చారు, వాటర్ క్యానర్లు ఉపయోగించారు, రైతులను సర్వనాశం చేసే విధంగా లాఠీ చార్జ్ చేసి ఇక్కడనేమో బండి సంజయ్ చదువుతుంటాడు, ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బండి సంజయ్ కోపమవుతుంటాడు, కిషన్ రెడ్డికి కోపమవుతుంటాడు. ఈ రేవంత్ రెడ్డి ఈ రైతులకు వ్యతిరేకంగా ఉన్న ప్రభుత్వం ఢిల్లీ నడిబొడ్డులో మీ కేంద్ర ప్రభుత్వంలో ఉన్న బీజేపీ ఢిల్లీలో మన దేశ ప్రజలు రానియలేదు, రైతులు రానియలేదు, వాళ్ళను వివచనాలతో కొట్టారు, లాఠీ చార్జ్ చేశారు, ఫైరింగ్ చేశారు. దీనికి సమాధానం చెప్పారు. గిట్టుబాటు ధర కోసం ఏది అడుగుతుంది? మినిమం వేజ్ ప్రకటించమని చెప్తున్నారు వాళ్ళు. రైతు మందులు ఏదైతే మందులు వాడుతా ఉన్నారో మందులు కల్తీ మందులు వస్తూ ఉన్నాయి, కల్తీ విత్తనాలు వస్తున్నాయి. దీని మీద సరైన చట్టాలు చేయాలనే కదా రైతులు కోరుతా ఉంది. దీని కాదని చెప్పేసి బీజేపీ ప్రభుత్వం చేస్తుంది. అయితే విలేకరులు కూడా చెప్తా ఉన్నారు, అనేక మంది చెప్తారు, మేధావులు చెప్తా ఉన్నారు. బీజేపీ కేంద్ర ప్రభుత్వంలో అధికారంకి వచ్చిన తర్వాత రైతుల పరిస్థితి, కార్మికుల పరిస్థితి దయనీయంగా మారింది. రోజు దారిద్ర్యం పెరిగిపోతుంది, నిరక్షరాస్యత పెరిగిపోతా ఉంది, ఆకలి చావులు పెరుగుతూ ఉన్నాయి. గతంలో అన్నదాత భారతదేశం, రైతు ప్రపంచానికి అన్నం పెట్టిన భారతదేశం ఇప్పుడు అన్నం లేక కరువుతో కట్టకట్టలేకపోతుంది, తిండి లేక చనిపోతా ఉన్నారు. కాబట్టి ఇప్పటికే రైతులు ఆత్మహత్య చేసుకున్నారు, ఆకలి చావులు పెరిగిపోయినాయి. ఇప్పటికే రోజు పేపర్లో చూస్తున్నా తిండి లేకుండా చనిపోయిన వాళ్ళ సంఖ్య విపరీతంగా పెరిగిపోతా ఉంది. రోజు మినిమం 500 రూపాయలు తీసుకొస్తే ఇల్లు గెలవలేని పరిస్థితి ఉంది. కానీ ఇలాంటి వాళ్ళకు రక్షణ కల్పించమని మేము అడుగుతా ఉంటే దానికి వ్యతిరేకంగా 24 గంటలు పనిచేయండి, 16 గంటలు పనిచేయండి అనే కొత్త చట్టాలు, 8 గంటలు తీసుకొచ్చే చట్టాలు, ఏ రకంగా ఏదైతే ఉన్నదో 12 గంటలు తీసుకొచ్చే చట్టాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం. ఈ 8 గంటలు కార్ల్ మార్క్స్ చెప్పాడు, 8 గంటలు పని చేయాలి, 8 గంటలు పిల్ల పాపలతో శ్రమ చేస్తే మన బాడీకి రిలాక్సేషన్ ఉండాలి, ఒక పిల్లలతో కానీ సరదా కలుపుకోవడానికి ఉండాలి, లేకపోతే 8 గంటలు పండుకోవడానికి ఉండాలి. ఆ రకంగా 8 గంటలు 3 పద్ధతిలో ఆయన విరమించి చూపించాడు. కాబట్టి ఈ బీజేపీ ప్రభుత్వం దాన్ని వ్యతిరేకంగా వివరిస్తూ ఉంది. కమ్యూనిస్టులు తీసుకొచ్చిన ప్రతి చట్టాన్ని వాళ్ళు కార్మికులకు వ్యతిరేకంగా ఉన్నాయనే పద్ధతిలో వాళ్ళు హిందూ చుట్టూ రాజకీయాలు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయితే ఒక విషయం ఏంటంటే ఈ కార్మిక సంఘాలు ఐకమత్యంతో లేరు, వాళ్ళు ఏకతాటిపై ఉంటే మాత్రం కార్మికులకి ఇప్పటికీ కూడా ఇట్లాంటి పరిస్థితి వచ్చేది కాదు అన్నట్టు కూడా ప్రధానమైన. కార్మికులు ఐక్యంగా లేరనేది కాదు, ఐక్యంగానే ఉన్నారు. అయితే ఈ కాంగ్రెస్ నుండి కొన్ని సంఘాలు, అట్లాగే బూచో సంఘాలు, ప్రధానంగా బీజేపీలో ఉన్న బిఎంఎస్ కానివ్వండి, కాంగ్రెస్ లో ఉన్న పార్టీ కానివ్వండి, అట్లాగే బీఆర్ఎస్ లో ఉన్న కార్మిక సంఘాలు కానివ్వండి, ఇవి లాలూచి పడతా ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి.
ఈగలు లాలూచి పడే ప్రయత్నం కార్మికులకు వ్యతిరేకంగా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నారు. కాబట్టి మనం అనేక సంఘాలు మనం కార్మిక సంఘాలను ఐక్యంగా లేవని కాదు, ప్రతి కార్మిక సంఘాలు సమస్య వచ్చినప్పుడు ముందుకు వస్తున్నారు. సమస్య లేనప్పుడు మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతే పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పుడు అన్ని ఐక్యంగా అయ్యారు కాబట్టి రేపు మే 20వ తారీఖున దేశవ్యాప్త సమ్మె చేయబోతా ఉన్నారు. ఈ సమ్మె జయప్రదం అవుతుంది, ఖచ్చితంగా విజయం సాధిస్తాం. అంటే కార్మికుల తరపున ఎటువంటి డిమాండ్స్ ఉన్నాయి మీరు? కార్మికుల పక్షాన ఏదైతే కేంద్రం నుండి బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిందో 12 గంటల పని విధానం, దీన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలి. అట్లాగే లేబర్ కోడ్, ఏదైతే లేబర్ కోడ్ చట్టం తీసుకొచ్చారో దాన్ని వెంటనే రద్దు చేయాలి. అట్లాగే ట్రాన్స్పోర్ట్ కార్మికులకు, రైతులకు వ్యతిరేకంగా చట్టం ఇది. ఎందుకంటే రవాణాదారులకు వ్యతిరేకమైన చట్టంగా ఉంది ఇది. మోటార్ వెహికల్ చట్టం కార్మికులకు వ్యతిరేకంగా ఉంది. ఎందుకంటే ఈ చట్టం వల్ల ఉపాధి కోల్పోయే పరిస్థితి ఉంది. చదువురాని వాళ్ళు డ్రైవరింగ్ నేర్చుకొని లారీ నడుపుకుని బస్సు నడుపుకునో, లేకపోతే జీబులు నడుపుకునో, కార్లు నడుపుకునో ఉపాధి పొందుతా ఉన్నారు. ఈ రకమైన చట్టాలు తీసుకొచ్చి వాళ్ళని నడ్డి ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉంది కేంద్ర ప్రభుత్వం. కాబట్టి దీన్ని కూడా మేము వెంటనే వెనక్కి తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తాము. అయితే ఇప్పుడు ప్రధానంగా చూసుకున్నట్లయితే హైదరాబాద్ లో మామూలు ఇండస్ట్రియల్ ఏరియా అంటే ఇండస్ట్రియల్ ఏరియా ఇప్పుడు ప్రతి ఇండస్ట్రియల్ ఏరియాలో కూడా ఏ పార్టీ అయితే అధికారంలో ఉందో అక్కడ దానికే ఇన్ఛార్జ్ ఉంటున్నారు, అదే వాళ్ళే చైర్మన్ గా ఉంటూ అయితే జరుగుతూ ఉంది. మరి నిజంగా కార్మికుల కోసం ఇంతగానో పోరాడి ఈ కమ్యూనిస్టు పార్టీల తరపు నుంచి అక్కడ ఒక అవకాశం ఉండి వాళ్ళు అక్కడ చైర్మన్ గా ఉన్నట్లయితే కార్మికుల్ని ఎటువంటి ఇబ్బంది లేకుండా కంటికి రెప్పలాగా కనపడకుండేటటువంటి పరిస్థితి ఉండొచ్చు కదా. అదే మనం చెప్తా ఉన్నాం. ప్రధానంగా బూర్జువా పార్టీ రాజకీయ నాయకులు, సంఘాల నాయకుల్ని కార్మికులు బ్రహ్మ పెట్టే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఎందుకంటే మేమున్న ప్రాంతాల్లో ఇప్పుడు సంగారెడ్డి కానివ్వండి, మేడ్చల్ కానివ్వండి, లేకపోతే ఇక్కడ పారిశ్రామిక వాడల్లో సిఐటియు, ఏఐటిసి ఉన్న ప్రాంతాల్లో కార్మికుల పట్ల వాళ్ళ యజమానులతో వాళ్ళ హక్కులపై పోరాటం చేసి వాళ్ళ హక్కులు ఇప్పించే ప్రయత్నం చేస్తా ఉన్నాం. అయితే మేము లేని ప్రాంతాల్లో ఉన్నామో బూర్జువా పార్టీలు ఎక్కడైతే ఉన్నాయో విఎస్టీ లాంటి పార్టీలో అనేక మంది ఎమ్మెల్యేలు వాళ్ళ ప్రాంతాల్లో ఉంటారు. వాళ్ళు యజమానితో లాలుచై వాళ్ళ సంపద తీసుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. కాబట్టి అలా గొంతమ్మ కోరికలు కోరుకుంటే ఆ కోరికలు చిన్న చిన్న కోరికలకే వాళ్ళు పరిమితం అవుతున్నారు. దీర్ఘకాలికమైన కార్మిక సమస్యలు పరిష్కరించడంలో వాళ్ళు వైఫల్యం చెందుతా ఉన్నారు. అయితే మేము ఉన్న ప్రాంతాల్లో ఎక్కడ కార్మికుల్ని నష్టం కానివ్వకుండా వాళ్ళ ఐక్యంగా వాళ్ళ హక్కులను ఎప్పటికప్పుడు వాళ్ళ దృష్టికి తీసుకెళ్లి వాళ్ళ ఐక్యత చేసి ముందు తీసుకెళ్ళిపోతాం.